అసెంబ్లీలో నిన్నటి రోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లు అమలుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాకపోయినా బీసీలకు న్యాయం చేయాలని కులగణన చేపట్టారన్నారు. కులగణనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా మారిందన్నారు. సోషల్ జస్టిస్ కు కేర్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ అన్నారు. కులగణనపై ప్రతిపక్షాలు తప్పులు తడకని చెప్పి చివరకు మద్దతు పలికాయన్నారు. బీసీ రిజర్వేషన్ అమలుకు కేంద్రం ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నట్టు చెప్పారు. బలహీన వర్గాల కులగణనకు ఇదే శాసనసభలో తీర్మానం ఆమోదింప చేసుకొని క్యాబినెట్ లో ఆమోదింప చేసుకొని కులగణనను పూర్తి చేసుకొని ఇదివరకు లెక్క ఎక్కడా పక్కా లేని సందర్భంలో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాలపై ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని, ఉద్యోగ విద్య రాజకీయంగా రాణించాలని చెప్పని ఇదే శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఓ బీసీ కమిషన్ వేసి ఈ బీసీ డెడికేషన్ కమిటీని వేసి ఎక్కడా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ గా కూడా వారు చేసిన సూచనలు అన్నిటి కూడా పరిగణలో తీసుకొని కులగణన చేస్తే 56.36% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి తేలిన తదుపరి ఏదైతే ఎవరి ఇస్తాయంతో వారికి అంత సమన్యాయం జరగాలని చెప్పని ఇచ్చిన పిలుపు రాహుల్ గాంధీ గారికి ఈ అంశం తేలగానే చెప్పగానే వారు సైతం లోకసభలో తెలంగాణలో కులగణన జరిగింది, ఇంచుమించు 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని చెప్పిన మాట చెప్పిన సందర్భంలో తెలంగాణ రోల్ మోడల్ అయింది. దేశ జనాభా లెక్కలు రేపు 2025లో చేసే క్రమంలో కుల గణన కూడా దేశవ్యాప్తంగా చేసి తీరాలని చెప్పిన డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో అంటే మన నిర్ణయము అందుకే సువర్ణ అక్షరాలతో రాసుకునేటువంటి రోజుగా నిన్నటి అసెంబ్లీలో బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా దాన్ని ఆమోదింప చేసుకోవడం సహసార బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా నిన్నటి రోజు అదృష్టంగా భావించారు.